M6 న్యూస్ కి స్వాగతం. దళిత బంధుకు అప్లై చేసుకుని అకౌంట్ ఓపెన్ అయిన ప్రతి ఒక్కరికి దళిత బంధు నిధులు విడుదల చేయాలని దళిత ఐక్య వేదిక సెంట్రల్ కమిటీ అధ్యక్షులు ఎడ్ల ప్రభాకర్, జనరల్ సెక్రటరీ ఎడ్ల సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత, చంద్రశేఖర్, నరసింగారావు, బొట్టి విష్ణు, బుర్రి యాదగిరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నాడు దళిత ఐక్య వేదిక సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ వినతి పత్రం ఇచ్చిన అనంతరం వారు మాట్లాడుతూ దళిత బంధు కొరకు అప్లై చేసుకున్న 1100 మందికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగిందని, ఎలక్షన్ రావడంతో ఆ తర్వాత అకౌంట్ లోకి అందరికీ డబ్బులు జమ అవుతాయని తెలిపారు. కానీ ప్రభుత్వం మారడంతో అకౌంట్ డబ్బులు రాలేదని, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎలక్షన్ ముందు దళితులకు మేము అధికారులకు వస్తే ఆర్థిక సాయం పెంచుతామని తెలిపారని, దాని ప్రకారం దళితులకు ప్రతి ఒక్కరికి దళిత బంధు ఆర్థిక సహాయం త్వరగా వచ్చేటట్లు చూడాలని వారు కలెక్టర్ కు వినతి పత్రం ద్వారా సమర్పించడం జరిగిందని తెలిపారు. దళిత సోదరులందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ రోజు కుకుట్పల్లి కాన్స్టిట్యున్సీ దళిత సోదరులందరూ కూడా దళిత బంధు కోసం అప్లై చేసుకున్న వారు అందరూ ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. వెంటనే 1100 మంది దళిత బంధు కోసం అప్లై చేసుకుని వాళ్ళ అకౌంట్ కి కూడా గవర్నమెంట్ ఓపెన్ చేయడం జరిగింది. కావున ఈ యొక్క 1100 మంది ఇది అకౌంట్ లో లబ్ధిదారులకు దాదాపు 10 లక్షల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ 12 లక్షలు అని చెప్పినది. కావున వెంటనే ఈ అప్లై చేసుకున్న వారికి, అది అకౌంట్ ఓపెన్ అయిన వారికి కూడా ఈ యొక్క 10 లక్షల 12 లక్షల వాళ్ళ బ్యాంకులలో వేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. అదే విధంగా దాదాపు 100 మంది నుంచి 150 మంది వరకు దళిత సోదరులందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మంచి స్పందనతో త్వరలోనే ఈ యొక్క కార్యక్రమం ఏముందో మేము మీకు తెలియపరుస్తానని చెప్పడం జరిగింది. జై భీమ్, 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 జై భీమ్.